నీ బిడ్డకి వివాహం చేసావు, అల్లుడు కూతురు ఎప్పుడు కొట్టుకుంటానే తిట్టుకుంటానే, మాట్లాడితే బట్టలు సర్దేసుకుంది బ్యాగ్లోకి, మమ్మీ నేను వచ్చేస్తున్నా. అప్పుడు తల్లి తండ్రి ఓ హ్యాపీ వచ్చేయమ్మా. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు, నేను లేరని చెప్పను. వచ్చాయి అంటారా? వాళ్ళు ఎప్పుడు కొట్టుకున్నా ఎప్పుడు తిట్టుకున్నా అక్కడి నుంచి ఫోన్ రాగానే ఏమొచ్చుద్ది నీకు? బీపీ పెరుగుద్ది, టెన్షన్ పెరుగుద్ది, షుగర్ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి, అన్ని జబ్బులు వచ్చేస్తాయి. వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటావు? నీ కూతురు, అల్లుడు, కొడుకు, కోళ్ళు, నీ మనవ సంతానం ఎలాగ ఉండాలని కోరుకుంటావు చెప్పండి. వారు సంతోషంగా ఉంటే నీకు ఆనందంగా ఉంటుంది. ఏదో కూతుర్ని అల్లుడిని చూడాలని ఎక్కడికి వెళ్ళావనుకోండి, లేకపోతే కొడుకు కోళ్ళని చూడాలని ఎక్కడికి వెళ్ళావనుకోండి, నువ్వు కాలు పెడితే వాళ్ళు డిస్కుని కొట్టుకుని తిట్టుకుని అంటామన్నారు. ఏమవుతాయి? వారానికి పాపం ఉండేలాగా నువ్వు వెళ్తావు అన్నీ చదువుకొని, సాయంత్రానికి అమ్మ నేను వెళ్తున్నానమ్మా అని బయలుదేరుతావు. అవునా? అవును. ఏం కావాలి నీకు? సంతోషం. వారు సంతోషంగా ఉంటేనే నీకు సంతోషం, వారు ఆనందంగా ఉంటేనే నీకు ఆనందం. దేవునికి కూడా మన నుండి అదే కావాలి. నువ్వు సంతోషంగా ఉంటమే ఆయనకి కావాలి. నువ్వు ఏడవటం ఆయనకి ఇష్టం లేదు.